మాస్క్ తీసిన మాస్క్ మ్యాన్ ప్రెజెంట్ జనరేషన్ లో రియాలిటీ షోస్ ను చూస్తూ ప్రజలు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రజలు ఈ రియాలిటీ షోస్ ను మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా బిగ్ బాస్ షో స్టార్ట్ అయితే మాత్రం టీవీలకే అతుక్కుపోతున్నారు. అలాంటి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 8 సీజన్లను కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం 9వ సీజన్ లో అడుగుపెట్టి దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేషన్ జరిగింది. సండే ఎపిసోడ్లో హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అయితే వెళ్తూ అతను మాస్క్ తీసి హౌస్లో ఉన్న ముగ్గురు మాస్క్ మ్యాన్లు ఎలాంటి మాస్క్ లేని మరో ముగ్గురు ఎవరన్నది చెప్పాడు. ముందుగా మాస్క్ అంటే ముసుగులో ఉన్న వారిలో భరణి, ఇమాన్యుయల్, డీమాన్ పవన్ని మాస్క్ కేటగిరీలో పెట్టాడు హరీష్. ఇక మాస్క్ లేని వారిలో కళ్యాణ్, శ్రీచ, తనుజ ఫోటోలను పెట్టాడు. అయితే హరీష్ ఈ వారం తనని పంపిస్తారని తను కూడా ఫిక్స్ అయ్యాడు అనుకుంటా. అందుకే ఎలాంటి షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కనీసం అప్సెట్గా కూడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే అమ్మయ్య ఇంటికి వెళ్తున్నానే హ్యాపీనెస్ కనిపించింది హరీష్లో. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో కామ్నర్గా హరీష్ అగ్ని పరీక్ష ద్వారా వచ్చాడు. అక్కడ కూడా మాస్క్ మ్యాన్గా వచ్చిన హరీష్ బిందు మాధవి అజిత్లతో రెడ్ మార్క్ తెచ్చుకున్నాడు. బిందు అయితే అతని మెడలో లూజర్ అనే బోర్డు కూడా వేసింది. ఫైనల్గా అగ్ని పరీక్షలో ఉన్న 13 మందిలో బిందు మాధవిని మళ్ళీ హరీష్ని హౌస్లోకి పంపించింది. అయితే తను ఎలా ఉన్నానో అలానే హౌస్లో కూడా ఉంటున్నా అనుకుంటున్నాడు హరీష్. కానీ మనం బిగ్ బాస్ హౌస్కి వచ్చాం, ఇక్కడ కొన్ని విషయాలు మనకి నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వాలి అన్న ఆలోచన ఆయనకు లేదు. 2వ వారం అయితే అతను 3-4 డేస్ అసలు ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేసినట్లు కనిపించాడు. ఇక లాస్ట్ వీక్ అదే 4వ వారం కూడా హెల్త్ అప్సెట్ వల్ల టాస్క్ నుంచి తప్పుకున్నాడు. అలా హరీష్ తనకు వచ్చిన ఛాన్స్లను వాడుకోలేదు. ఫైనల్గా హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. కామనర్స్ నుంచి 6 హౌస్లోకి వెళ్ళగా 2వ వారం మనీష్, 3వ వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వగా లేటెస్ట్ గా హరీష్ కూడా బయటకు వచ్చాడు. ఇక హౌస్ లో శ్రీచ, కళ్యాణ్, డీమాన్ పవన్ ఉన్నారు. వారితో 3వ వారం హౌస్లోకి వెళ్లిన దివ్య కూడా అగ్ని పరీక్ష ద్వారానే హౌస్లోకి వచ్చే అవకాశం కలిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 నెక్స్ట్ వీక్ దివాళీ ఎపిసోడ్ గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట. అప్పటికే 5 వారాలు పూర్తయ్యాయి కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 2వ వర్షన్ అంటే 2.0 మొదలు పెడతారట. అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా హౌస్లోకి పంపిస్తారని తెలుస్తుంది. దీంతో ఈ సీజన్ ఇంకా రసవత్తరంగా సాగే అవకాశం మెండుగా కనిపిస్తుంది.